వెంకటేశం. ఏం చేస్తుంటావు నువ్వు? వ్యవసాయం. ఎన్ని ఎకరాలు ఉందా? 7 ఎకరాలు ఉన్నది. రైతు బంధు ఉండదా? రైతు బంధు గంగల్లా గాడిద గుడ్డిచ్చిండు. గాడిద గుడ్డు నిజంగా రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతాడు కదా. గుడ్డిచ్చిండు. ఆ గుడ్డే ఇచ్చిండు. 5 ఎకరాలు ఒక గుంటన్నర ఉన్నది. నాకు రైతు బంధు రాలే గుంటన్నరకే. 5 ఎకరాలు ఒక గుంటన్నర. అదే పైన గుంటన్నర ఉందని ఇప్పుడు 5 ఎకరాల వరకు వేసినాం అంటారుగా. 5 ఎకరాలకి ఎక్కడ వచ్చింది? 5 ఎకరాలకు కూడా రాలేదా? ఈ ఫ్రీ బస్ ఎట్లుందే? ఫ్రీ బస్ ఆడేళ్ళు కొట్టుకుంటారు. ఆడేళ్ళు అయితే కొట్టుకుంటారు అందరు. మీ మొగల కడుపు మాట కావచ్చు వాళ్ళకు ఫ్రీ బస్ ఇస్తే. ఇప్పుడు మేము బస్సులో టికెట్ పెట్టుకుంటున్నాం, పైసలు పెట్టుకుంటున్నాం, పోయి నిల్చుంటున్నాం. ఆడేళ్ళు ఫ్రీ బస్ అంటారు, వాళ్ళు సీట్లు దొరకక కొట్టుకుంటారు. రెండోది నా భార్య కొరకు నీ భార్య కొరకు అని మొగోళ్ళు కొట్టుకుంటారు ఆడేళ్ళ కొరకు. ఇది ఒకటి ఉందా? మొన్న సెగ్గా నుంచి వెలుగటూరుకు 5 రూపాయల చీపిరి కట్టకు ఆడి మనిషి వచ్చింది. వెళ్ళిపోతున్నావు అది అంటే వెలుగటూరు పోతున్నా నేనంటే ఎందుకు పోతున్నావు అంటే చీపిరి కట్ట కొనుక్కరానని అంటే చీపిరి కట్ట సెగ్గా దొరకదా? 5 రూపాయలు తక్కువ వెలుగటూరు అంటే 20 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఫ్రీ బస్సు 6,000 మిగులుతుందట ఒక్కొక్క మైల్. నిజమేనా? పల్లెటూరులో ఎవరు పోతారే? ఏదన్నా అవసరం ఉంటే హాస్పిటల్ పోతే, ఏదన్నా శుభకార్యాలు అపకార్యాలు అయితే మనుషులు పోతారు. ఇప్పుడు కుటుంబం ఉన్నది, ఒక కుటుంబంలో 2 ఆడోళ్ళు ఉంటే ఆ 2 ఆడోళ్ళు నెలకో 15 రోజులకు ఒకసారి పోతారు. సపోజ్ మంచిర్యాల రావాలంటే 30, అక్కడ 25 ఆటోకు పెట్టుకుంటేనే ఇటో 30 రూపాయలు, 30, 60 అంటే నెలలో 3 సార్లు వస్తారు కావచ్చు, 200 మిగులుతాయి. 6,000 ఎట్లా మిగులుతాయి? రేవంత్ రెడ్డి అంటాడు కదా. రేవంత్ రెడ్డి మా అంటారు. రేవంత్ రెడ్డి అన్నారు 2,500 డబ్బులు ఇచ్చిండా? ఇచ్చిన చిట్టి కడతానే అమ్మ. ఎక్కడికి చిట్టి కడతాను? 2,500. 6 గ్యారంటీలల్లా ఏది లేదు. గ్యాస్ ఎక్కడిది? గ్యాస్ గంగాలి. ముదుగాలేమో అకౌంట్లో ముదుగాలేమో 1000 రూపాయలు వేసుడే 500కు గ్యాస్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు నేను మొన్న బుక్ చేసిన. బుక్ చేస్తే గదే 47 రూపాయల 38 పైసలు పడ్డాయి. అంతేనా? 40 రూపాయలు పడింది. అటు మొత్తం పడాలి. పాతది ఇంతకు ముందు మనకు 200 ఉండే గతంలో. ఆ 200 తీసేసిండు. 47 రూపాయల 38 పైసలు బుక్ చేస్తే పడుతున్నాయి. అవే పడ్డాయి. మళ్ళీ 24 గంటల కరెంట్ ఎట్టుంది? 24 గంటల కరెంట్ అంటే కరెంటు కొంచెం పర్వాలేదు. కాకపోతే మన కాళేశ్వరం ఉన్నది కదా, ఆ కాళేశ్వరం చేయబట్టి చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాళేశ్వరం అసలు యూస్ఫుల్ లేకపోతే కాళేశ్వరం సక్సెస్ఫుల్ బొచ్చెడు పొలాలు ఉల్లారిపోయినాయి. ఇప్పుడు మా దగ్గర తన పొలం ఉల్లారిపోయింది. తన పొలం ఉల్లారిపోతే పక్కపొంటి ఒక ఇసుంటి ఆయన ఇచ్చి మళ్ళా అతని బావి నుంచి మోటార్ పెట్టి తీసుకున్నాడు. ఇగో ఇతను దాసరి తిరుపతి రైతు, నీళ్ళు అందక పొలం చేయలే. ఆయన 6 ఎకరాలు 7 ఎకరాలు ఉన్నది. సంవత్సరం మొత్తం గుంట బీడు లేకుండా మొత్తం పొలాలు అయినాయి. అదే గతంలో ఎట్లుండే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ పర్వాలేదు, మంచిగా చేసిండు. కేసీఆర్ 24 అవర్స్ కరెంట్ ఇచ్చిండు. ఒకట కాళేశ్వరం, సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ ఇవన్నీ కట్టిండు. దాని నుంచి ఎత్తిపోసి రాష్ట్రం అంతా నీరు చేసిండు. ఇప్పుడు ఎక్కడో ఉన్న మహబూబ్ నగర్, పాలమూరు బిడ్డలు అందరూ మా దగ్గరికి రాలిగడపూరుకు గడపర పట్టుకొని బండలు తీస్తానికి దానికి దీనికి వస్తారు. వాళ్ళు ఇప్పుడు వస్తారా? వాళ్ళు అత్తలేరు. వాళ్ళకే ఫుల్ 2 పంటలు పండబట్టాయి. వాళ్ళు ఎందుకు వస్తారే? మన మహబూబ్ నగర్ పోయినా ఇప్పుడు మళ్ళీ పంటలే వాడు వచ్చే కాలం వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చింది. కరువు తెచ్చిందా? సస్యశ్యామలం అయిందట, పచ్చదనం తెచ్చిందట. ఈ రుణమాఫీ లేదు, కొట్టేస్తాడు కదా, ప్రమాణాలు చేస్తుండే. అప్పుడు అనలేదా డిసెంబర్ 9 తారీఖు నాడే ఇస్తానట. డిసెంబర్ 9 వేయింది, నవంబర్ వేయింది, అంద వేయింది. మరి మొత్తం ఇప్పుడు మే 9 వచ్చింది. మే 9 వరకు కూడా వేయలేదు. మరి పొద్దున్నైతే రేవంత్ రెడ్డి కేసీఆర్ దొంగ అంటాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసిండు, పర్వాలేదు, బాగున్నది. కేసీఆర్ మీద 10 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చింది కొంత గొప్ప. కానీ ఇతనికి 5 నెలలకే వ్యతిరేకత వచ్చింది. 5 నెలలకే వచ్చిందా? 5 నెలలకే వ్యతిరేకత. తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు. తులం బంగారం గోల్డ్ చైన్ మనోరాలు ఇస్తే గోల్డ్ చైన్ చేపించుకున్నా. బంగారం లేదు. 2,500 రూపాయలు లేవు. కళ్యాణ లక్ష్మి లేదు. స్కూటీలు లేవు. ఈ మన రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదు, ఏది లేదు. ఆయన ఓన్లీ అనుడు మట్టుకే చేసింది, ఏది లేదు. ఈ కరెంటు కూడా, ఫ్రీ కరెంటు కూడా 75%, 60% మందికే ఓకే అయింది. ఇంకా 30% మందికి ఓకే కాలే. పోనీ ఎంపీడీ ఆఫీస్లో సంతకాలు పెట్టించుకొని వాళ్ళ పేపర్ రాసేయండి, మళ్ళీ రీఎన్క్వైరీ చేస్తారు, మళ్ళీ అంటారు ఎలక్షన్ కోడ్ అన్నారు, కథం ఆగిపోయింది. అది అలా కథదో రాదో తెలియదు. అంతేనా?
కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లున్నది? ఆ? ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం బాగుంది ఇప్పుడు ఏం మంచిగా లేదు మీకు? ఆ, ఇప్పుడు ఏడా ఇప్పుడు మంచిగా నీళ్ళు ఇస్తాడు కదా రేవంత్ రెడ్డి ఆ? మీకు రైతులకు ఎవరికైనా మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకి అందరికి రైతులకు నీళ్ళు ఇస్తాడట, ఫ్రీ కరెంట్ ఇస్తాడట, రైతు బంధు ఇస్తాడట. ఇప్పటికైతే ఏం రాలే. ఎందుకు మరి ఇవన్నీ ఎందుకు రావట్లేవు అంటావు? రేవంత్ రెడ్డి ఈ మహిళలకు ఉచిత బస్సు ఎట్టుందా? ఏం వాళ్ళకి మంచిగా రోజు ఫ్రీగా పోతున్నట, 6,000 సంపాదిస్తుందట ఒక్కొక్క మహిళ. సిటీలో ఉన్న వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు మాత్రం తిరుగుతారు కానీ మీకు కడుపు మాట కావచ్చు ఆ మహిళలకు ఇస్తారు కాబట్టి. మీకు అంతే కదా మరి. ఇప్పుడు మహిళలు బాగుపడతారని రేవంత్ రెడ్డి బాగుపడతారంటాడు, నువ్వు కొట్టుకుంటారంటావు. కొట్టుకున్న కాడికి వచ్చిందా? పింఛన్ ముచ్చట ఎట్లుంది? గ్యాస్ గ్యాస్ కూడా లేదా? నువ్వు చెప్పే పెద్ద. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? ఏం పేరు? నా పేరు మేడ్ మల్లేష్, మా రంగపేట. ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది? కేసీఆర్ ప్రభుత్వంలో మా మత్స్యకారులకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ మత్స్యకారులా? ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లున్నది? మత్స్య చేప పిల్లలు లేదు, మత్స్యకారులకు ఉపాధి కూడా లేదు. ఎండాకాలం అయింది, మొత్తం చేపలన్నీ ఎక్కడెక్కడ అనిపోతాయి. ప్లస్ మాకు అనుకూలమైన చేపలు కూడా లేదు. అరే నేను బెస్ట్ వాళ్ళకి ఇట్లా మంచిగా చెప్తున్నా, నీలం ముదిరాజు కూడా సీట్ ఇచ్చిన మంచిగా అందరు బాగా చూసుకుంటాను అంటాడు రేవంత్ రెడ్డి. మా కాడ అయితే ఎవరికి రాలేదు. ఎవరికి రాలేదా? ఈ ఫ్రీ బస్ ఎట్లుంది? ఫ్రీ బస్ ఫెయిల్. ఆడోళ్ళు కొట్టుకదచ్చుడు తప్ప వేరే అండి. ఆడోళ్ళు కొట్టుకుదా 6,000 సంపాదిస్తారంటారు, నువ్వు కొట్టుకదస్తారంటావు. 6,000 గంగాలు సంపాదిస్తారు, 6,000 లేదండి. అంతేనా? రేవంత్ రెడ్డి భాష ఎట్లుంది? ఎట్లా అనిపిస్తుంది మీకు భాష? ఆయన మాట్లాడే విధానం కొంచెం ఫ్రాడింగ్ మాట్లాడతాడు. ఫ్రాడింగ్ మాట్లాడతాడా? ఎట్లా మరి ఈ పేగులు మెడకేసుకుంటా ఇట్లా అట్లా అంటాడు? రాజకీయ లక్షణం అది కాదు. అంతేనా? ఫ్రాడింగ్ మాటలు ఉండదు. ఇక భగవంతునికి ఎవరు జైలుకోతురు తర్వాత. అంతేనా? ఓటుకున్నోడి కేసులు ఉన్నాయి కదా, జైలుకోతురు భగవంతునికి. అంతేనా? అంతేనా? ఆయన కూడా వెళ్తానే. ఇంకా ఎట్లా ఫ్రీ కరెంట్ వస్తుందా? ఫ్రీ కరెంట్లో 40% సక్సెస్, 60% ఫెయిల్. అంతేనా? ఇది 2,500 నెలకు ఆడోళ్ళకైతే ఎవరికి వస్తలేదు. ఎవరికి వస్తలేవు ఆడోళ్ళకి? ఏ విలేజ్ లో అయితే లేదు. మా లక్ష ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు కదే. ఎక్కడ లేదు మాకనైతే. ఎక్కడ పింఛన్ 4,000 కేసీఆర్ పెట్టిన పింఛనే ఉన్నాయి ఇప్పటికైతే. అంతే. 2016 కేసీఆర్ పెట్టిన పింఛన్ 2016 వస్తాయి. ఇప్పటికైతే 4,016 చేస్తా అన్నాడు. అది కానండి. ఓకే, మంచిదే.